కూడా దాని గురించి వాడు ఆలోచించాడు. ఏం చేస్తాడంటే, అదేమిటండి ఒట్టి భూమిని మాత్రమే నా పేరుని రాసిచ్చారు, ఇంకా 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9, 8 ఇంకా పక్కన ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి కదండి, వాటిని ఎందుకు రాసివ్వలేదు నాకు అని అడుగుతాడు. అది కదే, మొత్తం భూమిని నీకు రాసిచ్చాను కదా అంటే, భూమిని రాసిచ్చారు సరే, అది అలా ఉండనివ్వండి, పక్కనున్న మంగళగ్రహాన్ని ఎందుకు రాసివ్వలేదు, దాన్ని కూడా రాయొచ్చు కదా, దాన్ని ఎవరికి ఇస్తారు అని ఆలోచిస్తాడు వాడు. ఇది మనిషి యొక్క స్వభావం. అంటే ఇలా కావాలి 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 అని అడుగుతూ ఉంటే వాస్తవంగా ఏం కావాలి మనిషికి? చివరికి అసలుగా మనిషికి కావాల్సింది ఏమిటంటే, మొత్తం భూమండలం మొత్తం కాదు, ఒక 6 అడుగుల చోటు మాత్రం కావాలి అంతే. చివరికి కావాల్సింది వాస్తవంగా అంతే, అక్కడికి అయిపోయింది. 6 అడుగుల చోటు ఉంటుంది, అక్కడికి అది మాత్రమే వాడికి కావాల్సినటువంటి. చివరికి ఎన్ని భూమండలం మొత్తం వాడి పేరుని రాసిచ్చినా కూడా వాడేం భూమి మొత్తాన్ని వ్యాపించి ఉండలేడు. ఊరికే నా పేరు మీద ఉంది, నా పేరు మీద ఉండే అంటాడు అంతే. అందుకే ఒక మాట ఉంది, ఏమిటి అనంటే, ఎవడైనా లోకంలో ఈ భూమి నాది, ఇది నాది నాది అని అన్నప్పుడు భూదేవి నవ్వుతుందిట వాడిని చూసి. ఏమిటి అనంటే, ఎవరైనా నేను నీకు సంబంధించిన దాన్ని కాదురా, నువ్వు నాది నాది భూమి, ఈ భూమి నాది నాది నువ్వు అనుకుంటున్నావు, అసలు నేను ఎవ్వరికీ సంబంధించిన వ్యక్తిని కాను, నేను కేవలం నా యొక్క పతి అయినటువంటి భగవంతుడికి, శ్రీ మహావిష్ణువుకి మాత్రమే నేను సంబంధించినటువంటి దాన్ని అని భూమి అనుకుంటూ ఉంటుందిట అని శాస్త్రముల్లో చెప్తారు. ఇది నాది, ఇది నాది అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. అమ్మవారు అనుకుంటుందిట, ఏమిట్రా నీది నీది అంటావేమిటి, అసలు నేను ఎవ్వరికీ సంబంధించిన దాన్ని కాదు, నేను కేవలం ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క పతున్నాడు, భగవంతుడు ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించింది, నన్ను ఉద్ధరించింది, నన్ను పరిపాలిస్తుంది ఆయన, కాబట్టి ఆయనకు మాత్రమే నేను సంబంధించిన దాన్ని తప్ప ఇంకెవ్వరికీ నేను సంబంధించిన దాన్ని కాదు. ఎవ్వరు కూడా ఈ నాది నాది అని చెప్పినంత మాత్రాన్ని నేను ఎవరికీ సొంతం అయిపోను అని అమ్మవారు నవ్వుతూ ఉంటుంది. అలా అన్నవాడిని చూసి నవ్వుతుంది అని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఇలా కావాలి కావాలి అని మనం ఎన్నాళ్ళు అనుకుంటూ ఉంటామో అన్నాళ్ళు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా మనకి సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. అదంతా వదిలేసి నాకు ఉన్నది చాలు అనేటటువంటి భావనకు మనం వస్తే కనుక ఏది ఉన్నా కూడా దాంతో మనం సంతృప్తిగా బతకగలుగుతాం, చాలా సంతృప్తిగా మనం జీవించడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దీనివల్ల మాకేమొచ్చింది, దానివల్ల మాకేమొచ్చింది అని ఆలోచిస్తున్నంతకాలం ఎంత వచ్చినా కూడా దాని మీద మన దృష్టి వెళ్ళదు. ఇంకా రావాలి, ఇంకా కావాల్సింది, ఇంకా కావాల్సింది, పాపం నీకు వచ్చినంత దాంట్లో సగం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నీకు బోళ్ళంత ఉంది, కానీ ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారు, చాలా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర ఇంతే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇంకోళ్ళ దగ్గర దీంట్లో సగం కూడా తెలుసు, పావు కూడా లేదు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఎంతకాలం మనకి ఇది కావాలి కావాలి అనుకుంటామో అంతకాలం దానికి అంతు పొంతు ఉండదు. కాబట్టి ఇలా చూసుకుంటూ ఉంటే మనకు ఏది సరిపోదు. కానీ ఎప్పుడైతే దీనికి మనం ఒక విరామం వేస్తామో, చాలు ఇంత మనకి కావాల్సినంత వచ్చిన తర్వాత ఇంకా చాలు, నేను సుఖంగా ఉండడానికి ఇంత చాలు అనేటటువంటి భావనతో మనం ఉన్నప్పుడు, అప్పుడు మనకి ఏది దొరికితే దాంతో మనం హాయిగా సంతృప్తిగా ఉండగలుగుతాం. ఇలా ఆశని జయించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిజంగా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండగలుగుతాడు. అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండగలిగేవాడు ఎవడు అనంటే, అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవాడు కాదు, ఎవరైతే ఈ ఆశని జయిస్తాడో వాడు అందరికంటే కూడా సంతుష్టుడుగా ఉండగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, కానీ ఒక విషయం, మనం నిజంగా నాకేమొచ్చింది, ఇంకా ఏం కావాలి, నా దగ్గర ఏముంది అని అనుకుంటున్నంత వరకు ఎంత వచ్చినా కూడా మనకి సంతృప్తి అనేది ఉండదు. కానీ ఉన్నదాంతో మనం హాయిగా సంతృప్తిని చెందినప్పుడు, అంటే మన యొక్క ప్రయత్నంతో న్యాయంగా మనకి ఎంత రావాల్సిందో దాంతో మనం సంతుష్టులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఇంకా ఏమన్నా కూడా మనకు ఒకవేళ కావాల్సి ఉంటే, నిజంగా మనకి దాని యొక్క అవసరం ఉంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి దాన్ని ఇస్తాడు. ఇందులో మనకి ఏమాత్రం సందేహం లేదు. మనం ఇంకా అది కావాలి ఇది కావాలని కోరుకోవడం మానేసి మన ప్రయత్నానికి తగినట్టుగా, అలాగని మనకు న్యాయంగా రావాల్సిన దాన్ని కూడా వదిలేసి కూర్చోవాలని అని లేదు, అట్లా ఏం లేదు. మనకు న్యాయంగా ఏది రావాలో దానికోసం ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే, దాన్ని మనం పొందాల్సిందే. అది వచ్చేంత వరకు మనం ఊరికే ఉండడానికి వీలేదు, తప్పకుండా దాన్ని పొందడానికి ప్రయత్నించాల్సిందే. కానీ అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే దాంతో మనం సంతుష్టం అవుతామో,
ఇది సరిపోతుందో లేదో అనేటటువంటి భావనను వదిలేసి మనం సంతుష్టలం అవుతామో, ఒకవేళ నిజంగానే దీనికంటే కూడా మనకు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి ఇస్తాడు. అంటే ఇదొకటి నోటి మాట కాదు, నిజంగా ఇలా మనం ఉండడం మొదలు పెడితే ఈ విషయం మనకు అనుభవానికే వస్తుంది. అది ఏదో ఒక విధంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది కూడా. కాబట్టి అక్కడికి ఏమైంది, ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ ధర్మాన్ని అనుష్ఠించడం ద్వారా, ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా మాకేం దొరికింది అనేటటువంటి ఆలోచనను మానేసి, ఎందుకంటే అలా ఎంత ఆలోచించినా ఎంత మనకు వచ్చినా కూడా దానికి అంతం అనేది ఉండదు. అందుకోసం అలా ఆలోచించడం మానేసి ఇలా చేయడానికి ఈ జన్మలో నాకు అవకాశం దొరికింది అని గనక మనం ఆలోచించి దీని యొక్క గొప్పతనాన్ని గనక మనం చక్కగా తెలుసుకొని ఈ మార్గంలో వెళ్ళడం మొదలెడితే మిగతావి కావాల్సిన వాటిలన్నింటినీ కూడా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఆ ధర్మం అనేది ఎప్పటికీ కూడా మనం వదలదు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి అందిస్తుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి అందుకే శాస్త్రం కూడా ఏం చెబుతోంది, నిష్కారణం అని ఒక మాట చెప్పింది. బ్రాహ్మణైన నిష్కారణం షడంగో వేదో అధ్యేతవ్యో జ్ఞేయశ్చ అని చెప్పింది. ఈ అధ్యయనం ఇత్యాదులన్నింటినీ కూడా చేసేటప్పుడు దీనివల్ల నాకేమిటి అనేటటువంటి నిష్కారణం, దీనికి ఎందుకు చేయాలి, దీనివల్ల ఏమొస్తుంది అనే ఫలాన్ని అపేక్షించకుండా చదువు, అధ్యయనం చేయని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇది దీని యొక్క గొప్పతనం, ఈ ధర్మం యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇలా ఈ విధంగా ఈ ధర్మాన్ని చక్కగా మనం విశ్వసిస్తూ ఈ ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు తప్పకుండా మనకి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి విశేషంగా ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి సంరక్షించుకొని కృతార్థులు కావాలి. ఎందుకంటే ధర్మాన్ని సంరక్షించడం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరించడమే. ఎప్పుడైతే మనం ఆచరించడం మానేస్తామో అప్పుడు ధర్మం అనేది క్షీణిస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు మళ్ళీ ధర్మం అనేది పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆచరించాలి, ఆచరించడమే దీన్ని కాపాడుకోవడము అని అంటే. ఈ ధర్మాన్ని ఎవరు కాపాడుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఎవరైతే దీన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఈ పరంపరలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకూడదు. ఎవరో వస్తారు పెద్దగా చేస్తారు, నీకంటే పెద్దగా వాళ్ళు చేయొచ్చు అంతే తప్ప అలాగని నాకేం దీంట్లో బాధ్యత లేదు అని మాత్రం ఎవరు అనుకోవడానికి వీల్లేదు. నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంకా పెద్ద పనులు చేస్తారు, నీ వల్ల కానీ వాళ్ళు చేస్తారు. అలాగని నీకు అసలు దీంట్లో ఏమీ సంబంధమే లేదు అని అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ఈ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఈ ధర్మాన్ని రక్షించుకోవడంలో ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటి అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. దీని అర్థం చాలా అందరికీ తెలిసినటువంటిదే. ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని అనేది కలుగుతుందో అప్పుడు నేను అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. కానీ ఇప్పటి కాలంలో చాలాసార్లు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఈ ధర్మం చాలా క్షీణమైపోతుంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ధర్మానికి. చాలా చోట్ల మనం ఏవేవో వింటూ ఉంటాం, ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలు, దాడుల గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం చాలా చోట్ల.